అట్లా కుమార స్వామి అంటే స్కందుడు విఘ్నేశ్వరునికి వాళ్ళిద్దరికి చెప్తాడు. అయితే తొందరగా సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నెమలిని తీసుకొని భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. అయితే విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడంటే మెల్లగా మైక్ మంచిగా పెట్టుకోండి సార్, మైక్ మంచిగా పెట్టుకోండి. విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడంటే మా అమ్మ నాన్నకు గురువు కదా అని చెప్పి వాళ్ళకి 3 ప్రదక్షిణాలు చేపించి మంచిగా ఇట్లా మనం అభిషేకం చేస్తాం కదా, అట్లా వాళ్ళందరికీ అభిషేకం చేసుకుంటా బొట్లు పెట్టి మంచిగా చేస్తాడు. అయితే కుమారస్వామి వస్తాడు ఇక శివుని దగ్గరికి. నేను తెలివి తక్కువని మీరు అన్నయ్యకే చేయండి, ఎందుకంటే నాకు అంత బుర్ర లేదు. మీరు చెప్పంగానే నేను పోయి భూమి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన అన్నయ్య చూడండి ఎంత తెలివిగా మీకే 3 ప్రదక్షిణాలు చేసిండు అని అంటాడు. అది విఘ్నేశ్వరునికి అడుగుతాడు, నువ్వెందుకు అమ్మ నాన్నల్ని అట్లా చేసినావంటే విఘ్నేశ్వరుడు ఇట్లా చెప్తాడు. అది వస్తలేదా? అయితే విఘ్నేశ్వరుడు చెప్తాడు అమ్మనే ఇప్పుడు నువ్వు చెప్పేది చెప్పండి, మీరు చెప్పేది చెప్పండి. జారిపోతే ఏమవుతుంది? విఘ్నేశ్వరుడు అంటాడు వాయువు శివుడే, అగ్ని శివుడే, పృథ్వీ శివుడే, అగ్ని శివుడే, అన్ని శివుడే కదా. అవును, మరి నేనెందుకు భూమి చుట్టూ ఇప్పుడు తిరిగి రావాలా? శివుడే అన్నప్పుడు నేనెందుకు అక్కడికి పోవాలా అంటాడు. అప్పుడు ఇది కార్తికేయుడు నాకెందుకు ఇంత తెలివి లేదనుకొని శివునికి చెప్తాడు. అన్నయ్యకి